ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్న ఆధార్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వంటి పోస్టులు భర్తీ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. జస్ట్ అప్లై చేస్తే చాలు అనమాట. సో ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మరి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజు ఈ వీడియోలో లైవ్ లో చూపిస్తానండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మీది ఏ డిస్టిక్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్టిక్ కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా ఏ స్టేట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ డిస్టిక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ముందుగా మనకి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆ వెబ్సైట్ నేను లాస్ట్లో మెన్షన్ చేస్తానండి, చూడండి. అండ్ చాలా మంది అప్లై లింక్ అని అడుగుతున్నారు. ఒక్కసారి మనం ఈ జాబ్ గురించి అప్లై చేయాలి అనుకుంటే వీడియో ఫుల్గా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. ఎందుకంటే నేను లాస్ట్లో మీకు వెబ్సైట్ అనేది వీడియోలోనే మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి అనేది. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మనకి లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేయడానికి అయితే లేదనమాట. సో అందుకే మీకు డైరెక్ట్గా వీడియో లాస్ట్లో మీకు అప్లై లింక్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. గోవా, బీహార్, మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో అయితే మనకి మెయిన్గా తెలంగాణ అండ్ ఏపీ రెండు రాష్ట్రాల వారి చూపిస్తాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి కూడా అంటే ప్రతి స్టేట్కి సంబంధించిన ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే కొన్ని స్టేట్స్లో మనకి ఓన్లీ సూపర్వైజరే ఉంటాయి. కొన్ని పోస్టులు సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ రెండు రకాల పోస్టులు కూడా ఉంటాయి అనమాట. అలాగే అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారనమాట. అన్ని స్టేట్స్కి కలిపి మనకి పక్కన అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ ఆ బటన్ పై క్లిక్ చేస్తే మీరు అంటే ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించిన అప్లై నవ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 23rd ఇక్కడ టిక్ చేస్తాను చూడండి, తెలంగాణ. సో ఈ స్టేట్కి సంబంధించిన ఆధార్ సెంటర్ నుంచి మనకి సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 4 అండి. అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూలై 21 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అలాగే ఆగస్ట్ 21 వరకు కూడా టైం ఉంది. అలా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని ఈ రోజు ఇప్పుడే అప్లై చేసేసుకోండి. అలాగే 26th ప్లేస్లో చూడండి ఏపీకి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి మనకి సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 10 అండి. ఇది వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ జూలై 28 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 18 వరకు కూడా టైం ఉందన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో, జస్ట్ దానిపైన ట్యాప్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే అంటే ఇప్పుడు స్టేట్ వైజ్ చూసాం కదా ఏ డిస్టిక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తారనమాట. అప్పుడు నెక్స్ట్ అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అవి లైవ్ లో చూపిస్తాను చూడండి. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏపీది అయితే ఓపెన్ చేశానండి. సో అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్ పేజ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ బేస్ పై ఉంటుంది, అంటే 1 year కంపల్సరీ. నెక్స్ట్ మీ యొక్క వర్క్ ని బట్టి పర్మనెంట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇందులో మనకి ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో డిస్టిక్ వైజ్ చూద్దాం. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th అంటే ఆగస్ట్ 18th వరకు కూడా టైం ఉందండి. సో స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. ఏలూరులో 1 వేకెన్సీ ఉంది, కృష్ణా డిస్టిక్లో 2 వేకెన్సీస్, అలాగే విశాఖపట్నంలో 2 వేకెన్సీస్, వైఎస్ఆర్లో 1 వేకెన్సీ, తిరుపతిలో 1 వేకెన్సీ, ప్రకాశంలో 1 వేకెన్సీ, గుంటూరులో 2 వేకెన్సీస్ అనమాట. సో మీ డిస్టిక్ లేకపోతే కనుక వెంటనే కూడా మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఆధార్ సెంటర్ నుంచి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. సో అప్పుడు వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కానీ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవే ఉంటాయి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇవే ఉంటాయి. ఒకసారి క్లియర్ గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూడండి. సో ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి 18+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ ఇంటర్ పాస్ అయిన ప్రతి
ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే 10th ప్లస్ 2 years ITI కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th కంప్లీట్ అయ్యి ITI కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th కంప్లీట్ చేసి 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్ కి సంబంధించిన శాలరీ అనేది మనకి ఆధార్ సెంటర్ పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ యొక్క డిస్టిక్ కి సంబంధించిన ఆధార్ సెంటర్ లో శాలరీ ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే ప్రాసెస్ లో శాలరీ అయితే ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ డిస్టిక్ వైజ్ మనకి శాలరీ డీటెయిల్స్ అయితే మారుతాయి కాబట్టి మీ యొక్క ఆధార్ సెంటర్ని బట్టి అంటే ఆ జిల్లాకి సంబంధించిన ఆధార్ సెంటర్ని బట్టి శాలరీ బేస్ అయి ఉంటుందండి. అలాగే ఈ క్వాలిఫికేషన్తో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అలాగే ఆధార్ ఆపరేటర్ అలాగే సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలండి. ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా మీకు వెబ్సైట్ అనేది మెన్షన్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చేసారనమాట. ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, UIDAI.DestinGlobalExams.com అని కనిపిస్తుంది కదండి. యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి మీరు అంటే ఒక చిన్న టెస్ట్ ద్వారా మనకి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి LMS సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలండి. అది కూడా ప్రాసెస్ అయితే ఈజీయే. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. LMS సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా అంటే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కి ఒక వెబ్సైట్ ఇచ్చేసారు, అలాగే LMS కి ఒక వెబ్సైట్ ఇచ్చేసారు. ఈ 2 వెబ్సైట్స్ ద్వారా మీరు సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మీకు లైవ్ లో కావాలంటే సర్టిఫికేట్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు వెబ్సైట్ అండ్ ప్రాసెస్ తెలిసింది, కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లైవ్ లో ప్రాసెస్ కావాలంటే సర్టిఫికేట్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువగా వస్తే నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అర్థమయ్యేలాగా లైవ్ వీడియో చేసి పెడతానండి. అలా డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా తెలుసుకున్నారు కదా. ఏజ్ లిమిట్ అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అన్ని కూడా క్లియర్ గా తెలుసుకున్నారు. అలాగే ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకున్నారు. సో అయితే ఇంకా ఫైనల్ గా కొంచెం స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ అప్లై నవ్ అయితే క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకి సింపుల్ గానే ఉంటుంది. జస్ట్ చూడండి, చూస్తున్నారు కదా. అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనకి సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి కదండి. సో ఫస్ట్ వన్ మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాన్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే స్టేట్ అప్లైడ్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు అలాగే ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తున్నారు జస్ట్ సెలెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి స్టేట్ వైజ్ అయితే వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ రెసిడెంట్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ చూడండి అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది కదా. మీ యొక్క రెజ్యూమ్ కూడా మీరు ఫైల్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా కొంచెం స్క్రోల్ చేస్తే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా క్యాప్చా అంటే 19 + 6 అంటే ఎంత మనకి 25 కదా. సో 25 ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయడమే. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. మనకి ఇక్కడ ఏంటంటే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్పాను కదా. సో ఇంత ముందు చూపించిన వెబ్సైట్ ద్వారా మీరు సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫైనల్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి అక్కడ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో ఇదంతా కూడా ఏపీ స్టేట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా చూసేద్దాం. చూడండి 23rd ప్లేస్లో ఉంది కదా తెలంగాణ. ఇందులో కూడా మనకి సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 4 అనమాట. స్టార్టింగ్ డేట్ జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు కూడా టైం ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డీటెయిల్స్ అన్ని కూడా అలాగే ఉంటే వేకెన్సీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. చూడండి తెలంగాణలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ హైదరాబాద్లో 4 ఉన్నాయండి. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది, అంటే 1 year కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క వర్క్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట, పర్మనెంట్ అవ్వాలా వద్దా అనేది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18+ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ కూడా అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ITI కంప్లీట్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సేమ్ తెలంగాణ స్టేట్కి కూడా మనకి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి.
అండ్ నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. చెప్పాను కదా, ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ప్రాసెస్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని ద్వారా ఎగ్జామ్ త్రో ద్వారా మీరు సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ LMS సర్టిఫికేట్ గురించి కూడా ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చేసారు. ఈ 2 వెబ్సైట్స్ ద్వారా మనం సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకున్న తర్వాత అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ కూడా చూడండి, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాన్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, డిస్ట్రిక్ట్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది కూడా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క స్టేట్, రెసిడెంట్ స్టేట్, డిస్ట్రిక్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాక ఏపీ స్టేట్ లో చూసారు కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. అప్లోడ్ రెజ్యూమ్, అలాగే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్, అలాగే క్యాప్చా ఎంటర్ చేసేసి లాస్ట్ లో సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇక్కడ మీకు టైప్ చేసి పెట్టాను లింక్ అనేది. ఆ లింక్ పై మీరు అంటే యాజ్ ఇట్ ఈస్ ఆ లింక్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేయగానే నేను ఇప్పటి వరకు ఎలాగైతే చూపించానో వీడియోలో మీకు యాజ్ ఇట్ ఈస్ అది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఏ స్టేట్ కి అప్లై చేసుకుంటున్నారో సో డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేసుకుని అప్లై నౌ అని క్లిక్ చేసి ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్ తో అప్లై చేసేసుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇంకా టైం ఉంది కదా అని లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అంటే ఇందులో డిస్ట్రిక్ట్ లేదు కదా అని ఫీల్ అవ్వద్దు. మీ డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ జిల్లాకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేస్తాను. సో ఇదన్నమాట ఈ రోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.